రాజురెడ్డి గారు విశ్లేషకులు. నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. నమస్తే. ఓకే, ముందుగా కార్మస్ రమేష్ గారు, వైసీపీ నేత, మీతోనే ముందుగా స్టార్ట్ చేద్దాము. మరి 2019లో 3000 పెన్షన్ అంటూ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇప్పటికి 3000కి చేరుకుంది పెన్షన్. మరి కొత్త సంవత్సరంలో మరి చాలా సంతోషంగా ఉండొచ్చు పెన్షనర్స్ అందరూ. కాకపోతే మనం ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు. విడుదల రజనీ ఆఫీస్ పై గుంటూరులో రాళ్ల దాడి జరిగింది. మరి రాళ్ల దాడి వెనుక కుట్ర టీడీపీదేనా అంటున్నారు, కాదని వాళ్ళు అంటున్నారు. అసలు అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి ఉద్రిక్తతలు, ఇలాంటి ఆకతాయి చేష్టలు ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? అసలు ఈ కుట్ర వెనుక దాగున్న రహస్యం ఏమనుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. ముందుగా పెన్షన్ పెంపుపై ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వృద్ధులు వాళ్ళ ఇళ్ల వద్దకు వాలంటీర్లు పట్టుకెళ్లి వాళ్ళతో పాటు మేము వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని చెప్పి వారి కళ్ళలో ఆనందం మామూలుగా లేదు. ఎందుకంటే పాదయాత్రలో ఆయన నవరత్నాలు అనే పథకాలలో భాగంగా ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా ఆయన అమలు చేయడం జరిగింది. దాంట్లో 3000 రూపాయలు దశల వారీగా పెన్షన్ ని నేను పెంచుతా అని చెప్పిన హామీని ఈ రోజు ఆయన అమలు చేసి చూపించారు. అంటే ఇప్పుడు దశల వారీగా అని చెప్పలేదులేండి, వైసీపీ ప్రభుత్వం వస్తే 3000 పెన్షన్ అన్నారు. మేడం గారు అలా ఎప్పుడు చెప్పలేదు, మీరు పాత వీడియోస్ చూడండి. ఖచ్చితంగా ఆయన మద్యపానం అయితే దశల వారీగా అన్నారు కానీ, మద్యపానాన్ని దశల వారీగా అన్నారు కానీ పెన్షన్ లేదు. మీరు వీడియోస్ చూడండి, పాదయాత్రలో వీడియోస్ దశల వారీగా పెన్షన్ ని 3000కు పెంచుకుంటూ వెళ్తానని చెప్పి వాగ్దానం చేశారు. ఏముందండి, పాదయాత్ర వీడియో పెడదాం. మేనిఫెస్టోలో నవరత్నాలు, మేనిఫెస్టోలో కూడా దశల వారీగా పెన్షన్ల పెంపనే ఉంటుంది. సరే, రైట్, ఓకే అండి. అలాగా ఈ రోజున పెన్షన్ ని 3000 చేయడం అనేది ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులందరూ కూడా చాలా సంతోషంతో ఉన్నారు. అంతేకాకుండా 67 లక్షల మందికి ఈ రోజున పెన్షన్లు ఇస్తున్నాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతమందికి పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఆ రోజున జనసేన పార్టీ కూడా వారితో కలిసి ఉంది. అలాగే శాచ్యురేషన్ పద్ధతిలో ఎవరైనా సరే అర్హులు ఉంటే అర్హులందరికీ కూడా పార్టీ అనేది చూడకుండా పెన్షన్ ఇస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున 62 సంవత్సరాలు గతంలో 65 సంవత్సరాలు ఉండేది పెన్షన్ వయసు, దాన్ని 60 సంవత్సరాలకు తగ్గించి పెన్షన్ ఇస్తున్నాం మా ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళ మరి అది అందరికీ తెలిసిన విషయమే. సరే, మరి విడుదల రజని, గుంటూరులో విడుదల రజని ఆఫీస్ పై రాళ్ల దాడికి సంబంధించి మీరేమంటారు? మరి ఇది ఒక రాజకీయ కుట్రగా చూడాలా, ఆకతాయిల పనిగా చూడాలా, లేకపోతే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరికి వారే సానుభూతి కోసం చేసుకున్న ప్రయత్నంగా చూడాలా? ఇది తెలుగుదేశం పార్టీ రాజకీయ కుట్ర అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎన్నికల బరిలో నిలవాలంటే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం మన లోకేష్ యువగలంలో కూడా వాళ్ళ యువగలం టీము ఎన్ని దాడులు చేసిందో మీరు అందరూ చూశారు. అలాగా కార్యకర్తల్ని కాపాడుకోవాలని చెప్పి వాళ్ళని ఏమైనా సరే తెలుగుదేశం పార్టీకి ఫిక్స్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మాపై రాళ్ల దాడి చేయడం జరిగింది. దాన్ని విడుదల రజనీ గారు కూడా ఈ రోజు ఇది టీడీపీ కుట్రగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి పనులు చేయడం మూలంగా టీడీపీ వాళ్ళకే నష్టం తప్ప మా పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు. వాళ్ళు ఇటువంటి అవివేక పనులు చేసి ప్రజల్లో ఇంకా చులకనవుతారు తప్ప వాళ్ళకు వచ్చే ఉపయోగం లేదు, వాళ్ళకి రాజకీయ లబ్ధి కూడా జరగదు. ఓకే అండి. మరి ఇంకా ఇదే ఇష్యూకు